రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఒక తమలపాకుతో ఇలా చేస్తే చాలండి. మీ కోరికలు తీరిపోయి మీరు ఖచ్చితంగా కుబేరులవుతారని చెప్పొచ్చు. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయన్నమాట. అయితే తమలపాకు గురించి చెప్పాలంటే గనక తమలపాకు అతీత శక్తివంతమైనది. తమలపాకు మీదే మనం దీపం పెడుతూ ఉంటాం. తమలపాకు తాంబూలంలో ఇస్తూ ఉంటాం. తమలపాకు ఆంజనేయ స్వామికి సమర్పిస్తూ ఉంటాం కదా. అయితే తమలపాకు కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి పరిహారాల పరంగా మనం గనక చూసుకుంటే మన కోరికండి ఎటువంటిదైనా కావచ్చు. అంటే చిన్న కోరిక పెద్ద కోరిక ఇలాంటివి అంటూ ఏముండవు. ఏ కోరికైనా సరే తీరాలి అనుకున్న వారు ఏంటంటే కనుక మంగళవారం రోజున ఖచ్చితంగా ఈ తమలపాకు పరిహారం అనేది చెయ్యండి. ఒక తమలపాకుని తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత దాని మీద ఏంటంటే కనుక ఎర్రపప్పు ఉంటుంది కదా, అంటే ఎర్రపప్పు గ్రహాలకు అంకితం చేయబడుతుందండి. కొన్నిసార్లు గ్రహాల అనుకూలత లేకపోతే మన కోరికలు తీరవన్నమాట. అలా గ్రహాల అనుకూలత కావాలన్నా, అలానే మనకు గురువు యొక్క అనుగ్రహం కలగాలన్నా, ఈ రాహుకేతు ప్రభావాలు పోవాలన్నా సరే ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక 1 స్పూన్ అంతా ఎర్ర కందిపప్పు అంటాం కదా, అది పోసేయండి. ఆ తర్వాత ఏంటంటే అందులో చిన్న అంగుళం ముక్క బెల్లం పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఈ తమలపాకుని ఏంటంటే చేతిలో పట్టుకొని బలంగా మీ కోరిక కోరుకోండి. ఇంకా దీన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో పెట్టండి. పెట్టేటప్పుడు ఖచ్చితంగా రావి చెట్టుని తాకాలి. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకు నమస్కారం చేసుకొని ఆ తర్వాత అక్కడ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే ఖచ్చితంగా ఏంటంటే గనక ఎటువంటి కోరికైనా సరే తీరుతుంది. మీరు కుబేరులు అవుతారు. చాలా మంచి రిజల్ట్ చూస్తారు. ఎందుకంటే మనకు రావి చెట్టులో శ్రీ మహావిష్ణు కొలువై ఉంటాడు కాబట్టి అనుగ్రహం కూడా కలుగుతుంది.